వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా అనుచిత వ్యాఖ్యలు. కోట మండలంలో వెల్లువెత్తుతున్న నిరసనలు. సింగనాలతూరు గ్రామంలో జరిగిన రెవెన్యూ సదస్సు. ప్రజల సమస్యలను పరిష్కరించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని టీడీపీ అధ్యక్షులు పెమ్మసాని శ్రీనివాస్ నాయుడు సూచన. నెల్లూరు నగరంలోని డైకాస్ రోడ్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూతన జిల్లా కార్యాలయం ప్రారంభించిన వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన అనుచిత వ్యాఖ్యలపై తిరుపతి జిల్లా కోట మండలంలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అమిత్ షాను మంత్రివర్గం నుంచి తొలగించడంతో పాటు ఆయన పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి డిమాండ్ చేశారు. కోట కేంద్రంగా ఉన్న ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండ్ వద్దనున్న అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ చిత్రపటాలను పట్టుకుని నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి అధ్యక్షులు మీచూరు మాధవ్, గౌరవ అధ్యక్షులు దాసరి సుందరం మాట్లాడుతూ బీఆర్ఎస్ అంబేద్కర్ పీడిత వర్గాల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడని, ఆయనను కించపరుస్తూ అమిత్ షా మాట్లాడటం సరికాదన్నారు. బీజేపీ తొలి నుండి పైకి అంబేద్కర్ కు నివాళులు అర్పిస్తూనే లోపల ఆయన రాసిన రాజ్యాంగాన్ని లేకుండా చేయాలని చూస్తుందని తెలిపారు. రాజ్యాంగం స్థానంలో మున్నువాదాన్ని తీసుకురావాలని బీజేపీ చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొడతామని హెచ్చరించారు. తక్షణమే అమిత్ షాను పదవి నుండి తొలగించాలని, దీంతో పాటు అమిత్ షా దేశ ప్రజలందరికీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దాసరి అశోక్ కాంబ్లీ, దార్ల ఏడుకొండలు, పసల చిరంజీవి, కేశవ రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి. పార్లమెంట్ లో నిండు సభలో అంబేద్కర్ ని అవమానం చేసినటువంటి సెంట్రల్ మంత్రి అమిత్ షాను వెంటనే అరెస్ట్ చేయాలి. అంబేద్కర్ అవమానించిన అమిత్ షాను వెంటనే అరెస్ట్ చేయాలి. అంబేద్కర్ అవమానించిన సెంట్రల్ అరెస్ట్ చేయాలి. డౌన్ డౌన్ బీజేపీ, డౌన్ 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 బీజేపీ, డౌన్ 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 బీజేపీ, డౌన్ డౌన్ అంబేద్కర్ అవమానించిన బీజేపీ, డౌన్ 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 బీజేపీ, డౌన్ డౌన్. కబడ్దార్ కబడ్దార్ మతోన్మాదులారా, కబడ్దార్ 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 కులతత్వవాదులారా, కబడ్దార్ కబడ్దార్ అరెస్టు చేయాలి. వెంటనే అమిత్ షాను అరెస్ట్ చేయాలి. అమిత్ షా పై వెంటనే చర్య తీసుకోవాలి. అంబేద్కర్ అవమానించిన అమిత్ షా పై కొనియాడుతున్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ని ప్రపంచ మేధావిగా కొనియాడుతున్నటువంటి ఈ తరుణంలో ఒక బాధ్యత కలిగినటువంటి పదవిలో ఉండి హోమ్ మినిస్టర్గా ఉండి అమిత్ షా గారు నిండు సభలో పార్లమెంట్లో వ్యంగ్యంగా అంబేద్కర్ని సంబోధిస్తూ వ్యాఖ్యానిస్తూ అవమానకరమైనటువంటి వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరమైన విషయం. అది కూడా నిండు సభలో చేయడం ఇది చాలా దారుణం. దీన్ని యావత్ భారతదేశం అంతా కూడా గర్జిస్తున్నారు. మరి ఇక్కడ బహుజన ఐక్యవేదిక మరియు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ చర్యల్ని. కాబట్టి ప్రపంచ మేధావి అంబేద్కర్ను అవమానిస్తే మొత్తం యావత్ జాతినే అవమానించినట్టుగా భావించి వెంటనే అట్రాసిటీ కేసు నమోదు చేసి వెంటనే ఆయన్ని అరెస్ట్ చేయాలి. ఆయన రాజీనామా చేయాలి. ఖచ్చితంగా ఆయన బర్తరఫ్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా కోట నడి బజార్లో అమిత్ షా దిష్టి బొమ్మను తగలబెట్టి మేము ఖచ్చితంగా నిరసన తెలియజేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. డౌన్ డౌన్ అమిత్ షా, డౌన్ 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 అమిత్ షా, డౌన్ డౌన్ అమిత్ షా, డౌన్ డౌన్ అమిత్ షా, డౌన్ 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 అమిత్ షా, అమిత్ షా, డౌన్ డౌన్. ప్రపంచమంతా ఒకవైపు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలు పెట్టి ప్రపంచం మొత్తం పూజిస్తూ ఉంటే ఒక భారతదేశం మాత్రం ఇంత దారుణంగా ఒక పార్లమెంట్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని తక్కువగా చూడటం అనేది చాలా బాధాకరమైన విషయం. ఒక పక్క మోడీ గారు అంబేద్కర్ వల్లే నేను ప్రధానమంత్రిని అయ్యాను అంటాడు, ఒక పక్క ముఖ్యమంత్రులు అదే మాట అంటారు. ఈ భారతదేశం ఇంత ప్రశాంతంగా ఉందంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వల్లే ఉందంటారు. ఇవన్నీ చూసిన తర్వాత నాగపూర్లో కానీ భారతదేశం మొత్తం కూడా ఈ దాడులు జరుగుతున్నాయంటే
దీన్ని బట్టి చూస్తే వీళ్ళే చేపిస్తున్నారు అనే దానికి నిరసన ఇది ఇంకోటి చేసేది ఎక్కడెక్కడ జరిగేది కాదు. మణిపూర్లో అంత దారుణం జరిగితే నోరెత్తల. దీనికి అంతటికి కారణం బీజేపీ, ఇక్కడ ఉన్న అమిత్ షా. కాబట్టి బహుజనులారా ఆలోచించండి. భారతదేశంలో బీజేపీ పార్టీ వచ్చిన తర్వాత దేశం నాశనం అయిపోయింది. దళిత బహుజనుల్ని ఎక్కడికక్కడికి తొక్కేస్తా ఉన్నారు, ఎక్కడికక్కడికి దాడులు జరుగుతున్నాయి, ఎక్కడికక్కడికి విభజన చేస్తున్నారు. విభజించి పాలించన్న సిద్ధాంతం బీజేపీ వంట పట్టుకొని భారతదేశాన్ని నాశనం చేయడానికి పేదోళ్ళని కంకణం కట్టుకున్నది. దీన్ని అంతా వ్యతిరేకించాలంటే, దీన్ని అనగదొక్కాలంటే భారతదేశంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు ఒకటి తప్పదు. పతనం స్టార్ట్ అయింది వీళ్ళకి. ఇప్పటి వరకు ఏదేదో చేసుకున్నారు, క్యాంపరింగ్లు చేసుకున్నారు, గెలిచారు, ఓకే. ఇంక జరగదని ఖచ్చితంగా మీ పంతం, బహుజనుల అంతం, బీజేపీ అంతం అనే నినాదంతో భారతదేశం మొత్తం కదిలింది. ఈరోజు భారతదేశంలో అన్ని రాష్ట్రాలు ఇప్పుడు కూడా పార్లమెంట్లో ఈరోజు కూడా ప్రతి ఒక్కరూ అంబేద్కర్ బొమ్మ పెట్టుకొని నిజం తెలియజేస్తూ ఉన్నారు. అంటే ఇంతున్నా కానీ వీళ్ళకి ఈర్ష్యా దేశాల కంటే కూడా బాధ ఎక్కువ. అంబేద్కర్ వచ్చేస్తున్న ముందుకి, రాజ్యాంగం వచ్చేస్తున్న ముందుకి మన ప్రాణాలు ఎక్కడ పడిపోతాయి, మన కోటలు ఎక్కడ కూలిపోతాయని చెప్పేసి భయపడిపోతూ ఉన్నారు. ఆ భయంతోనే అమిత్ షా కడుపులో నుంచి, మనసులో నుంచి ఏదైతే ఉందో భావోద్వేగంతో చెప్తాడో. ఏమి భారతదేశం అంతలో ఇందిరాగాంధీ నన్ను బయట నెట్టేస్తే నా రాజ్యాంగం నన్ను లోపలికి తీసుకుపోయి గుళ్ళో మొక్కించిందని అని చెప్తుంటే, ప్రధానమంత్రి ఒక సైడ్ చెప్తుంటే, ముఖ్యమంత్రి ఒక సైడ్ చెప్తుంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ద్వారా అని వీళ్ళు ఇంత దారుణంగా మనసులో ఒకటి పెట్టుకొని బయట ఒకటి చేస్తూ ఈ విధంగా చేస్తూ ఉన్నారు. రోజులు దగ్గర పడే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. వాళ్ళంతా వాళ్ళే కొని తెచ్చుకుంటున్నారు. ఖచ్చితంగా బీజేపీ పార్టీని భారతదేశంలో డిపాజిట్ కోల్పోయే విధంగా చేస్తామని చెప్పి కోరుకుంటున్నా. ఖచ్చితంగా అది జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో భారతదేశంలో ఉన్న బహుజనులు మొత్తం అందరూ ఒకటయ్యి బీజేపీ పార్టీని అంతం చేయడానికి కంకణం కట్టుకున్నారు. ఖబర్దార్ అమిత్ షా, జాగ్రత్త, నువ్వు గుర్తుపెట్టుకో. నిన్ను ఖచ్చితంగా పదవి నుంచి దించే వరకు ఈ నిరసనలో భారతదేశం మొత్తం ఆగవు, నిన్ను అరెస్ట్ చేసే వరకు ఆగవు అని చెప్పి తెలియజేస్తూ జై భీమ్, జై భారత్, జై డౌన్ డౌన్ అమిత్ షా, డౌన్ డౌన్ Down, down, Amit Shah. Down, down, Amit Shah. Down, down, Amit Shah. Down, down, Amit Shah. అరెస్ట్ చేయాలి వెంటనే అమిత్ షాను. అరెస్ట్ చేయాలి అమిత్ షాను వెంటనే. కేసు పెట్టాలి వెంటనే అమిత్ షా. Down, down, BJP. Down, down, Amit Shah. Down, down, Amit Shah. Down, down, Amit Shah. Down, down, Amit Shah. అరెస్ట్ చేయాలి వెంటనే అమిత్ షాను. అరెస్ట్ చేయాలి అమిత్ షాను వెంటనే. కేసు పెట్టాలి వెంటనే అమిత్ షా పైన. చట్టబద్ధమైనటువంటి చర్య. జై భీమ్ అమిత్ షా. డౌన్ డౌన్ అమిత్ షా. డౌన్ డౌన్ అమిత్ షా. जोहार डॉक्टर बी.आर. अम्बेडकर. जोहार डॉक्टर बी.आर. अम्बेडकर. जोहार डॉक्टर बी.आर. अम्बेडकर. डाउन 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 अमित शाह अरेस्ट చేయాలి. జై భీమ్. భారత రాజ్యాంగం వర్ధిల్లాలి. డౌన్ డౌన్ అమిత్ షా వర్ధిల్లాలి. జై భారత రాజ్యాంగం. జై జై భారత రాజ్యాంగం. తిరుపతి జిల్లా కోట పట్టణంలో వెలసి ఉన్న శ్రీ 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 కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో అమ్మవారిని ప్రత్యేకంగా పూల అలంకరణ చేపట్టారు. ఈ సందర్భంగా అన్నప్రసాద వినియోగ కార్యక్రమాన్ని నిర్వహించారు. దాతల దాతృత్వంతో ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం కోట మండలం రాఘవాపురం గ్రామానికి చెందిన చాపల రమణయ్య, లలితమ్మ, చాపల శ్రీనివాసులు, లీలావతి, మణికంఠ ఉభయదారులుగా వ్యవహరించారు. అమ్మవారి దర్శనార్థం ఆలయానికి వచ్చిన వందలాది మంది భక్తులు ఈ అన్నప్రసాదాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఆలయ సాంప్రదాయం ప్రకారం దాతలకు జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతుల చేతుల మీదుగా ఆలయ సత్కారాన్ని అందించారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రారంభమైన ఈ ప్రసాద వినియోగ కార్యక్రమం 3 ఏళ్లు పూర్తి చేసుకోవడం జరిగిందని, ఈ సందర్భంగా దాతలకు అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నట్లు షిరిడి సాయి అక్షయ సమితి అధ్యక్షులు అల్లం రమణయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో వెంపులూరు బాబురావు,
పన్నగ సాయి, శరవణన్, సుధాకర్ స్వామి, శ్రీరామ్ సుధాకర్, బాలు, కృష్ణయ్య, ఆలయ కమిటీ సిబ్బంది వెంకట కృష్ణయ్య, కుమార్, సాయి, సుధీర్, సందీప్, కృష్ణయ్య, రామయ్య, ఆలయ పూజారి కృష్ణయ్య పాల్గొన్నారు. समस्त सद्गुरु साईनाथ महाराज की जय। सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। तिरुपति पटमतनी प्रार्थना सद्गुरु साईनाथ తిరుపతి జిల్లా కోటపట్టణం
కోట పట్టణంలో వెలసినటువంటి వరాల తల్లి, చల్లని తల్లి, అందరినీ ఆదరిస్తున్నటువంటి మహాతల్లి అయినటువంటి మన కోటమ్మ తల్లి. కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారి నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల పర్యవేక్షణలో జరుగుతున్నటువంటి ఈ పవిత్రమైన అన్నప్రసాద సేవా కార్యక్రమం 2021 సంవత్సరం నుంచి దాతృత్వంతో ప్రతి శుక్రవారం ఆనందంగా అన్నప్రసాద వినియోగ కార్యక్రమం జరుగుతూ ఉంది. చూడండి, ఎంత డబ్బు ఉన్నా, ఎంత ఆస్తులున్నా, ఎంత బంగారు ఉన్నా, ఏమున్నా, పిడికిడి అన్నముతో ఆ కడుపు నిండితే ఆ పొందే ఆనందము పెట్టేవాళ్ళు ఎంత ఆనందాన్ని పొందుతారంటే మనకున్న దోషం కూడా అరాయించేస్తారు అన్నమాట. ఇది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని ఈ విషయంలో ఎక్కడైనా సరే అన్నం లేదు అనకుండా ఆకలి కొన్నవాడికి అన్నం, గుడ్డ లేని వాడికి అంత గుడ్డ, ప్రతి ఒక్కరికి ఒక తోడ్పాటు అందజేస్తే అంతకన్నా ఆనందం, ఆరోగ్యం, ఆనందంగా ఉంటేనే ఆరోగ్యంగా ఉండేది. ఎంత డబ్బున్నా ఆనందం లేకపోతే ఆరోగ్యం ఉండలేము. అందువల్ల ఇప్పుడు ఈనాటి దాతలు కోట మండలం రాఘవపురం వాస్తవులైనటువంటి చాపల రమణయ్య గారు, లలితమ్మ గారు, వాళ్ళ అబ్బాయి శ్రీనివాసులు గారు, లీలావతి గారు, వాళ్ళ మనవడు చిరంజీవి మణికంఠ, వీళ్ళ యొక్క దాతృత్వంతో కొన్ని వందల మంది ఈరోజు ఈ ప్రసాదాన్ని స్వీకరించారు. కరెక్ట్గా ఈ రోజుకి 3 సంవత్సరాలు పూర్తయింది అమ్మవారి ఆశీస్సులతో ఇక్కడ జరుగుతున్నటువంటి అన్నప్రసాద కార్యక్రమం. ఇట్లా అన్నమాలు ఎంతమందో దాతలు ముందుకొచ్చి ప్రతి ఒక్క ఇంటి వారు కూడా దాతలయ్యి అమ్మవారి ఆశీస్సులు పొంది వాళ్ళ కుటుంబాలని అభివృద్ధి చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా అందరినీ ఈ మంచి సేవా కార్యక్రమాల్లోకి ఆహ్వానిస్తున్నాం. సాయిరాం. మారుతున్న కాలానుగుణంగా గిరిజనులు చైతన్యవంతులు కావాలని, పిల్లలను పనులకు కాకుండా పాఠశాలకు పంపాలని తిరుపతి జిల్లా వాకాడు మండల ఎస్ఐ నాగబాబు సూచించారు. మండల పరిధిలోని గూండ్ల గిరిజన కాలనీలో గల 35 గిరిజన కుటుంబాలకు ఆర్టీసీ కండక్టర్ బలరామయ్య దాతృత్వంలో దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎస్ఐ నాగబాబు చేతుల మీదుగా వారికి దుప్పట్లు అందించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ చలికాలం దృష్ట్యా అందరూ జాగ్రత్త వహించాలన్నారు. గిరిజనులందరూ తమ పిల్లలను చదివించాలని కోరారు. ఉన్నత చదువుతోనే జీవన విధానంలో మార్పులు చోటు చేసుకుంటాయన్నారు. ఈ కార్యక్రమంలో బలరామయ్య, మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దామ విజయ్ కుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. గత 30 సంవత్సరాల నుంచి సామాజిక పరిస్థితుల మీద మాకు ఒక అవగాహన ఉంది కాబట్టి ప్రతి పల్లి చూస్తూ, కాకపోతే మాకు ఎక్కడైందంటే ఎక్కువ ఈ సమాజంలో మేము గమనించింది ఈ ఎస్సీల కంటే కూడా ఎస్టీలు చాలా బ్యాక్వర్డ్గా ఉన్నారు అన్నింటిలో కూడా. అందుకనేసి చాలా సార్లు కూడా మేము కొన్ని విలేజ్లకు పోయి అవేర్నెస్ క్లాసులు పెట్టడం జరిగింది, మోటివేషన్ చేయడం జరిగింది. అయితే మనం మారట్లేదు. ఇప్పుడు మీకు చెప్పేది ఏంటంటే నేను ఈ సందర్భంగా మనం మారాలి. మనం మారి ఇప్పుడు మీరు కూలికి వెళ్తారు, ఆ వచ్చిన డబ్బులు మగవాళ్ళు కూడా మీరు వినాలి. ముందు డబ్బులు ఆడాలి చేతికి ఇచ్చి మీరు తాగుడు మానేయాలి. తాగుడు బంద్ చేసి పిల్లల్ని మంచిగా చదివించుకుంటే ఈ కుటుంబాలు ఒక రవ్వ ఎదిగేదానికి అవకాశం ఉంది. లేకపోతే వేరే ఛాన్సే లేదు. ఏ రాజకీయ నాయకుడు కావచ్చు, ఎవడు కావచ్చు, వాళ్ళు మనకు చేసేదిలాగా మన కష్టానుపాదం మనకు పోదు. ఎట్టో అంబేద్కర్ దయ వల్ల ఏమైందంటే ఆ రిజర్వేషన్లో కొంత కల్పించాడు కాబట్టి బ్యాక్వర్డ్గా ఉన్న కమ్యూనిటీస్ అంతా కూడా చదువుకునేదానికి ఒక అవకాశం వచ్చింది. ఆ చదువు ద్వారా ఆ కులాల్లో కొంత అభివృద్ధి చెంది మంచి ఉద్యోగాలు, ఒక ఉన్నతమైన స్థాయి గురించి ఈరోజు గౌరవప్రదంగా బతుకుతూ ఉన్నారు. అందుకనే మనం ఏంటంటే ఎప్పుడు కూడా ఏంటంటే మనం మారాలి. మనం మారినంత కాలం మన బతుకులు మనం ఇట్నే ఉంటాం. అందుకనేసి మీరు ఖచ్చితంగా తాగుడు బంద్ చేసి ఏదైతే చెడు మనతో కూడా ఉన్నారు. ఎందుకని వాళ్ళు చదివించుకున్నారు పిల్లల్ని చదివించారు కాబట్టి వాళ్ళు ఉద్యోగాలు వచ్చాయి. అందుకని వాళ్ళు ఉన్నతంగా మీకంటే ఒకరు బెటర్గా ఉన్నారు. అప్పుడు మనం కూడా ఆలోచించాలి. మన బిడ్డలను కూడా మంచిగా చదివిస్తే మన పిల్లలు కూడా ఇలా ఉంటారు కదా, మీరుగా ఆలోచిస్తే అప్పుడు మార్పు వస్తుంది. అందుకనేసి మీరు ఖచ్చితంగా పిల్లల్ని చదివించేదానికి మంచిది. అదే ఫస్ట్ పిల్లల్ని మంచిగా చదివించుకుంటే మనకు మార్పు. నేను కూడా నాకు ఈరోజు గట్టిగా కాకుండా ఏంటంటే ఒక మార్పు, ఆ మార్పు కోసం మన జనాల్లో నేను కూడా మీకోసమే మీలో ఒకటి అయ్యి నేను కూడా పెద్దగా మేము కూడా మా అమ్మ నాన్న కూలీ నాలు చేసుకొని మమ్మల్ని చదివించుకుంటే ఏ చిన్న ఉద్యోగం ఆర్టీసీలో వచ్చింది. దాన్ని చదువుకుంటూ ఆ ఉద్యోగం చేసుకుంటూ ఇలాంటి పిల్లల్ని కొంచెం మోటివేట్ చేస్తూ మనకు అంటే చెప్పి
కార్యక్రమాన్ని పెట్టడం చాలా మంచి విషయం. ఈ మంచి కార్యక్రమానికి మంచి మనసుతో మమ్మల్ని చూసినటువంటి బలరాం గారిగా మనస్ఫూర్తిగా అభినందన తెలుపుకుంటాము. అనగా చెప్పింది మంచి సందేశం. మనం చాలా గ్రామాల్లో చూస్తూ ఉంటాం. మన జనాభా, మన స్టేట్ జనాభా ఎక్కడున్నా సరే మంచి సంపాదించుకుంటూ ఉంటారు, కానీ దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. తాగడానికో వేరే ఖర్చులు పెట్టేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. మరి ముఖ్యంగా చిన్నపిల్లలు ఉంటుంటారు, స్కూల్కి పంపిస్తూ ఉంటుంది. స్కూల్కి పంపించి చాలా మంచి స్కూల్స్ ఉన్నాయి, మీకు మంచి బయట కూడా హోమ్స్ కూడా ఉన్నాయి. వాటిలో పెట్టుకుంటే మీరు చదువుతున్నట్లయితే మీరు వాళ్ళకి కానీ ఇస్తే కనుక వారు కూడా మీకు చక్కగా చదువు చెప్పి ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు అన్నీ ఉచితంగా చెప్పిస్తారండి. ఐడియా ఉందా? అర్థం మాకు తెలుసా మీకు? చదివిస్తూ ఉంటారు. కాబట్టి చదువు అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే మనల్ని మేము ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడికి వచ్చి ఈరోజు మీతో మాట్లాడుతున్నాము అంటే కారణం చదువు వల్ల. అది చదువుకోకపోతే మేము ఇక్కడికి వచ్చి మీతో కలిసే అవకాశం ఉండేది కాదు, ఇలా ఉండేవారం కాదు. చదువు అనేది అందరికీ ఉంటాయి కాబట్టి దానికి కుల మత ప్రాంత భేదాభిప్రాయాలు లేవు కాబట్టి అందరూ బాగా చదువుకుని మంచి ఉద్యోగాలు సంపాదించి మనం కూడా మన యొక్క రాజ్యాంగం ప్రసాదించినటువంటి గొప్ప వ్యక్తి మన బాబు అంబేద్కర్ గారు మనందరికి కూడా రిజర్వేషన్ కల్పించి మన యొక్క అభివృద్ధికి చాలా చక్కని బాటలు వేశారు. కాబట్టి ఆయన కడుజాల్లో మనం నడుచుకుంటూ ఉన్నత విలువలు పాటించుకుంటూ మనం గొప్పగా ఎదగాలని, మరి ముఖ్యంగా ఇటువంటి కార్యక్రమాలు పెట్టి మమ్మల్ని మీ దగ్గర తీసుకొచ్చి ఇలా మాట్లాడించి మమ్మల్ని ప్రోత్సహించినటువంటి బలరామయ్య గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం వెళ్ళిపోతూ ఉంటారు. మరి ముఖ్యంగా చిన్నపిల్లలు ఉంటుంటారు, స్కూల్కి పంపిస్తూ ఉంటుంది. స్కూల్కి పంపించి చాలా మంచి స్కూల్స్ ఉన్నాయి, మీకు మంచి బయట కూడా హోమ్స్ కూడా ఉన్నాయి. వాటిలో పెట్టుకుంటే మీరు చదువుతున్నట్లయితే మీరు వాళ్ళకి కానీ ఇస్తే కనుక వారు కూడా మీకు చక్కగా చదువు చెప్పి ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు అన్నీ ఉచితంగా చెప్పిస్తారండి. ఐడియా ఉందా? అర్థం మాకు తెలుసా మీకు? చదివిస్తూ ఉంటారు. కాబట్టి చదువు అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే మనల్ని మేము ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడికి వచ్చి ఈరోజు మీతో మాట్లాడుతున్నాము అంటే కాదు చదువు వల్లండి. అది చదువుకోకపోతే మేము ఇక్కడికి వచ్చి మీతో కలిసే అవకాశం ఉండేది కాదు, ఇలా ఉండేవారం కాదు. చదువు అనేది అందరికీ ఉంటాయి కాబట్టి దానికి కుల మత ప్రాంత భేదాభిప్రాయాలు లేవు కాబట్టి అందరూ బాగా చదువుకుని మంచి ఉద్యోగాలు సంపాదించి మనం కూడా మన యొక్క రాజ్యాంగం ప్రసాదించినటువంటి గొప్ప వ్యక్తి మన బాబు అంబేద్కర్ గారు మనందరికి కూడా రిజర్వేషన్ కల్పించి మనల్ని యొక్క అభివృద్ధికి చాలా చక్కని బాటలు వేశారు. కాబట్టి ఆయన కడుజాల్లో మనం నడుచుకుంటూ ఉన్నత విలువలు పాటించుకుంటూ మనం గొప్పగా ఎదగాలని, మరి ముఖ్యంగా ఇటువంటి కార్యక్రమం పెట్టి మమ్మల్ని మీ దగ్గర తీసుకొచ్చి ఇలా మాట్లాడించి మమ్మల్ని ప్రోత్సహించినటువంటి బలరామయ్య గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం ఉమ్మడి నెల్లూరు జిల్లా దొరవారిసత్రం మండలం సింగనలతూరు గ్రామంలో జరిగిన రెవెన్యూ సదస్సులో తెలుగుదేశం పార్టీ నాయకులు, దొరవారిసత్రం మండలం టీడీపీ అధ్యక్షులు పెమ్మసాని శ్రీనివాస్ నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రెవెన్యూ సదస్సులను ఏర్పాటు చేసి ప్రజల సమస్యలను పరిష్కరించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని, సామాన్య ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ, ప్రభుత్వ అధికారుల చుట్టూ సంవత్సరాలుగా తిరగడం కంటే అధికారులే ప్రజల వద్దకు వచ్చి వారి సమస్యలను తీర్చే విధంగా ఈ సదస్సులు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని, గత ప్రభుత్వంలో రీసర్వే అని చేసి ప్రజల భూములను, ప్రభుత్వ భూములను కొల్లగొట్టే కార్యక్రమాలు అనేకం జరిగాయని, పార్టీని సరిదిద్దడానికి ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. అన్నా
ఉండండి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టినటువంటి రెవెన్యూ సర్వీస్ అనేటువంటి ప్రోగ్రాం ప్రజలకు చాలా మంచిగా ఇబ్బంది పడే రైతులకు చాలా ఉపయోగపడుతుంది. గత ప్రభుత్వంలో మరి సర్వే అని రీసర్వే అని చేసి నానా ఇబ్బందులకు గురి చేసి ఎవరి పొలాలు ఎవరికి కూడా లేకుండా పాస్బుక్ల్లో మరి గోల్మాలు చేసి చాలా రకాల ఇబ్బంది పెట్టారు ప్రజల్ని. అదేవిధంగా దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ప్రభుత్వం మరి ఈ రెవెన్యూ సదస్సును పెట్టి 32 రోజులు మరి రేపు జనవరి 2వ తేదీ వరకు ఈ సదస్సులు కొనసాగుతాయి. మరి దీంట్లో ఎవరు కూడా పేదవాళ్ళు కానీ ఇంకా పాస్బుక్ కానీ పట్టా పొలాలు ఒకరికొకరు మార్పులు జరుగున్నా కానీ ఇంకా రకరకాలైనటువంటి రెవెన్యూ సమస్యల మీద ఇది ఉపయోగపడుతుంది. మరి మనం పోయినప్పుడు అధికారులకి మన ఆఫీసులకు ఇచ్చినా కూడా సరే మరి ఎవరు పరుచుకునే వాళ్ళు కాదు. ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రెవెన్యూ సదస్సు మీద అధికారులనే మా దగ్గర పంపించి మరి మొత్తం పరికరాలు ప్రింటర్తో సహా మరి ఇక్కడ పెట్టి మరి ఇక్కడ ఉండే అధికారులు అందరూ కూడా వచ్చి మరి పేద ప్రజలకు అందరూ కూడా ఈ భూముల మీద సహాయం చేస్తున్నారు. మరి దీని అందరూ కూడా ప్రజలు హర్షిస్తున్నారు. ఇలాంటి విషయాలు ఇంకా కూడా కొన్ని కార్యక్రమాలు ప్రభుత్వం చేస్తుందని కూడా మేము ఆశిస్తున్నాం. మరి చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. ఇప్పుడు వెంటనే పరిష్కారం ఇక్కడికిక్కడనే పరిష్కారం చేస్తారు. మరి కొన్ని పై అధికారుల ద్వారా కలెక్టర్ ఆర్డీఓ అంతా కూడా ఒక 4 నెలల్లో 10 రోజుల్లో పరిష్కారం అవుతాయి. వీటన్నిటి మీద కూడా మాకు ఒక ధైర్యం మరి రైతుల్లో కూడా ఒక నమ్మకం కలిగింది. కాబట్టి మేమందరం కూడా ఈ విషయం మీద ఈ ప్రోగ్రాం మీద హర్షిస్తూ మరొకసారి మరి ముఖ్యమంత్రి గారికి మరి ప్రభుత్వానికి మరి అధికారులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మేము సెలవు తీసుకుంటాం. నెల్లూరు జిల్లా దొరవారి సత్రం మండలంలోని పోలీస్ స్టేషన్ వద్ద మండలంలోని పలు దేవాలయాల చైర్మన్లతో సమావేశం నిర్వహించారు. ఇటీవల కాలంలో దొరవారి సత్రం మండలంలోని పలు దేవాలయాల్లో జరుగుతున్న చోరీలపై నాయుడుపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ సంగమేశ్వరరావు చర్చించారు. చోరీలు ఎక్కువగా జరుగుతున్నాయని, వీటిని అరికట్టాలంటే ఆలయ హుండీలను నెలకు ఒకసారి తెరిచే విధంగా ఆలయ చైర్మన్లు చర్యలు తీసుకోవాలని సూచించారు. సంచార జాతుల వారు ఎక్కువ అవుతున్న సమయంలో ఎవరి మీద అనుమానపడాలో, ఎవరిని అదుపులోకి తీసుకోవాలో తెలియడం లేదని, ఇలాంటి చర్యలను అరికట్టాలంటే ఆలయాల చైర్మన్లను హుండీలో ఎక్కువగా మోతాదులో బంగారం గాని నగదు గాని ఉంచకుండా చర్యలు తీసుకోవాలని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దొరవారి సత్రం మండల ఎస్ఐ అజయ్ కుమార్, పోలీస్ సిబ్బంది, ఆలయాల చైర్మన్లు పాల్గొన్నారు. దాన్ని తాళం వేస్తారు. ఎప్పుడెప్పుడు ఓపెన్ చేస్తారు? ఏదైనా మనకు కావాల్సిన అట్లా కాదు, మనకు ఇది చేస్తారు. మనకు ముఖ్యంగా టెంపుల్లో ఉండేది జనరల్గా ఎక్కువ వాల్యుబుల్స్ ఏమి పెట్టొద్దని చెప్పేసి ఇంత ముందు నుంచి కూడా సారోళ్ళు కానీ మీరు కానీ అందరికి చెప్పుంటారు. కానీ నెలకు ఒకసారి తీయండి. ఎందుకనంటే పోయిన తర్వాత రూపాయి రావాలనంటే అయ్యే పని కాదు. ఇప్పుడు ఏదన్నా ఉత్సవం జరుగుతుంది, సపోజ్ వాళ్ళు టెంపుల్ చెప్పినట్టు సంవత్సరానికి ఒకసారి వార్షికోత్సవం జరుగుతుంది. అప్పుడు ఏంటంటే వార్షికోత్సవం జరిగినప్పుడు 10 మంది ఊర్లో వాళ్ళు లేకపోతే చుట్టుపక్కల వాళ్ళు బంధువులు ఎవరన్నా వచ్చినప్పుడు 10 రూపాయలు హుండీలో వేయడానికి ఆస్కారం ఉంటుంది. కానీ వారం వారం అభిషేకం జరుగుతుంది, వారం వారం పూజ జరుగుతుంది. కానీ వచ్చేవాళ్ళు ఏదో తక్కువ ఉంటారు. లేదు అకేషనల్గా బర్త్డేలో లేకపోతే పెళ్లి రోజులో పెళ్లి కార్యక్రమాలు ఇంకో కార్యక్రమాలు ఉన్నప్పుడు ఆ కుటుంబం వరకే ఆ టెంపుల్కి వెళ్తారు తప్ప ఊరంతా వెళ్ళటమో లేకపోతే హుండీలో డబ్బులు వేయటం ఏం ఉండకపోవచ్చు. వారం వారం వెళ్తారు కాబట్టి వారం వారం వెళ్ళినప్పుడు ఏంటి అంటే 10 రూపాయలు లేకపోతే 100 రూపాయలు ఎంతో వేస్తారు. కాబట్టి 4 వారాలకు ఒకసారి నెలకు ఒకసారి తీశారనుకోండి, అందులో ఎక్కువ అమౌంట్ ఉండదు. సపోజ్ ఏదన్నా అనుకోకుండా జరిగింది అని అంటే ఇప్పుడు మనకి ఈ సంవత్సరంలోనే నల్లపల్లి టెంపుల్లో ఒక దాంట్లో 2 సార్లు దొంగతనం జరిగింది. 2 సార్లు జరిగింది. అది మరి దేవుడే చూసుకుంటాడులే అని వదిలేస్తే పోయిన వస్తువు తిరిగి రాదు.
ఇప్పుడు అంతా కూడా ఈ టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాత చేతులకు కూడా గ్లౌజులు వేసుకోవడం, మొహానికి కూడా సీసీ కెమెరాలు ఉన్న మాస్కులు వేసుకొని రావడము, లేదంటే వాటిని బాగా కనపడకుండా వాటి మీద క్లాత్ ఏమన్నా వేసేసి ఏం కనపడకుండా ఇది చేయటము, ఇట్లా కూడా చేసే సందర్భాలు చాలా ఉన్నాయి చూస్తే. ఈవెన్ సీసీ కెమెరాలు పెట్టినప్పుడు కూడా లేదా వచ్చిన వాడు ఎవరో జనరల్గా టెంపుల్లోకి వచ్చి చేసేవాళ్ళు ఎవరన్నా ఉన్నారు అని అంటే ఇంతకుముందు మనకి అరెస్ట్ అయ్యి చేసిన దొంగతనాలు ఒప్పుకున్న వాళ్ళు ఎవరన్నా ముద్దాయిలు ఉన్నారని అంటే వాళ్ళంతా కూడా ఈ సంచార జాతుల వాళ్ళే ఉన్నారు. నెల్లూరు నగరంలో డైకాస్ రోడ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూతన జిల్లా కార్యాలయం ప్రారంభమైంది. ఈ కార్యాలయాన్ని వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రారంభించారు. వైసీపీ బలోపేతం చేసేలా ఈ కార్యాలయం పనిచేస్తుందని తెలిపారు. జగన్ సీఎం అయ్యేందుకు 10 నియోజకవర్గాలు గెలిచేందుకు ఈ కార్యాలయం నాంది పలకాలని కాకాని ఆకాంక్షించారు. 27వ తేదీన విద్యుత్ ఛార్జీల పెంపుపై నియోజకవర్గ స్థాయిలో ఆందోళన చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ మేరిక మురళి, జెడ్పీ చైర్మన్ ఆనం అరుణమ్మ, నెదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి, రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి, సుల్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య తదితరులు పాల్గొన్నారు. ఇంకెవరన్నా
మూడి మహేంద్ర, జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. కార్యక్రమానికి విచ్చేసి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యాలయాన్ని ప్రారంభించినటువంటి గౌరవనీయులు నెల్లూరు జిల్లా పరిషత్ చైర్పర్సన్ సోదరి శ్రీమతి ఆనం అరుణమ్మ గారు, వేదిక మీద ఉన్నటువంటి శాసన మండలి సభ్యులు సోదరులు పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు, మేరిగా మురళీధర్ గారు, మరొక సోదరుడు మాజీ మంత్రివర్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు, సోదరులు మాజీ శాసనసభ్యులు కిలివేటి సంజయ్ గారు, నెల్లూరు రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సోదరులు ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారు, వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ రామ్ కుమార్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్నటువంటి జిల్లా కేంద్ర సహకార బ్యాంకు మాజీ అధ్యక్షులు సత్యనారాయణ రెడ్డి గారు, విజయ డైరీ మాజీ చైర్మన్ కొండరెడ్డి రంగారెడ్డి గారు, విజయ డైరీ చైర్మన్ కొండరెడ్డి రంగారెడ్డి గారు, సోదరులు సనపరెడ్డి పెంచల్రెడ్డి గారు, ఖలీల్ భాయ్, ఇతర అనుబంధ సంఘాల అధ్యక్షులు అందరికీ ఆహ్వానం పలుకుతూ, మీడియా మిత్రులకి తొలి మీడియా సమావేశం కార్యాలయంలో మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుతూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతం దిశగా అడుగులు వేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించాం. జిల్లాకు సంబంధించినటువంటి అనుబంధ విభాగాలకు సంబంధించినటువంటి అధ్యక్షుల ప్రక్రియను కూడా మన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేయడం జరిగింది. రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అందరం కలిసికట్టుగా పనిచేస్తాం. 27వ తేదీ ఈ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల మీద విద్యుత్ ధర్నా ప్రారంభించాం. ప్రతి నియోజకవర్గ స్థాయిలో కూడా ఈ ధర్నాన్ని చేపట్టి ప్రజలకి అండగా నిలవాలి, ప్రజల మీద అదనపు భారం పడకుండా చూడాలనేటువంటి లక్ష్యంతో పనిచేయడం జరుగుతుంది. కాబట్టి అన్ని స్థాయిల్లో అన్ని విధాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి రాబోయేటువంటి రోజుల్లో మరలా తిరిగి ఈరోజు ప్రారంభించినటువంటి కార్యాలయం రాబోయేటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేందుకు ఈ జిల్లాకు సంబంధించినటువంటి 10 ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి 10 నియోజకవర్గాలు, కందుకూరు నియోజకవర్గం 11 నియోజకవర్గాలు, 2 పార్లమెంటు స్థానాలు గెలిచి మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించడానికి ఈ కార్యాలయం నాంది పలకాలి అని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, ఆ భగవంతుడు ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరి మీద ఉండాలని చెప్పి ఆశిస్తూ ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసి ఆశీస్సులు అందించినటువంటి నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తిరుపతి జిల్లా వాకాడు మండలంలోని కొండాపురం సచివాలయం పరిధిలో కాశీపురం, కొండాపురం పంచాయతీ గ్రామాలకు సంబంధించిన కొండాపురంలోని రైతు భరోసా కేంద్రం వద్ద టీడీపీ నాయకుడు తుమ్మల మోహన్ నాయుడు సమక్షంలో తహసీల్దార్ రామయ్య ఆధ్వర్యంలో రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ రామయ్య మాట్లాడుతూ, ఈ రెవెన్యూ సమస్యలపై ఇంకా ఇతర సమస్యలకు ఈ సదస్సులు గ్రామాలకు ఉపయోగపడగల అవకాశం వచ్చిందని, వేదికనందు గ్రామంలో ఉన్నటువంటి భూ సమస్యలను తీసుకువచ్చినట్లు, అయితే ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వేమిరెడ్డి రవిశేఖర్ రెడ్డి, ఉప సర్పంచ్ రత్నయ్య గౌడ్, కోటపురి శ్రీనివాసులు, సచివాలయ రెవెన్యూ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. లాంగ్ ఇష్యూస్ పెండింగ్ ఉండేవి కూడా మా దృష్టికి తీసుకొని వస్తే అవన్నీ కూడా మేము పరిష్కరించి వాటిని పై అధికారుల దృష్టికి తీసుకుపోయి వాటిని పరిష్కరించడానికి మేము కొండాపురం మరియు వైస్ ప్రెసిడెంట్ కాశీపురం ప్రెసిడెంట్ వాళ్ళకి, అలాగే మోహన్ నాయుడు గారికి, ఇక్కడికి వచ్చేసిన నాయకులందరికీ, అలాగే ఇక్కడికి వచ్చిన ప్రజలు, మా సచివాలయ సిబ్బంది, మా టీం అందరికీ, మా మధ్యలో గౌరవ ఎమ్మెల్యే గారు కూడా రావాల్సింది, కానీ అనివార్య కారణంగా రాలేకపోయినా సారు ఫోన్ చేసి ఆ సార్ యొక్క సందేశం అందరికీ, ప్రజలందరికీ కూడా తెలియజేయడం జరిగింది.
ఎక్కువగా ఇక్కడ రెవెన్యూ సమస్యలు ఉన్నాయి. అవన్నీ కూడా పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ సమస్యలన్నీ కూడా ఈ రెవెన్యూ సదస్సులో ఉపయోగించుకొని మీరు మా దృష్టికి తీసుకురావాలని చెప్పి మరీ కోరుతా ఉన్నాం. ఈరోజు 5 గంటల వరకు మేము ఇక్కడే ఉంటాం. కాశీపురం అలాగే కొండాపురం సంబంధించిన రైతులందరూ కూడా ల్యాండ్ ఇష్యూస్ మీరు తీసుకొచ్చినట్లయితే మేము వాటన్నిటిని కూడా ఆన్లైన్ చేసి అవి వితిన్ SLA పీరియడ్లోనే మేము వాటన్నిటిని కూడా కంప్లీట్ చేసి మీకు సమస్యను పరిష్కరిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాము. వైస్ ప్రెసిడెంట్ టెలిగ్రామ్ కాలువకు సంబంధించి అవన్నీ కూడా ఒక నెంబర్లో కొంత ఎక్స్టెంట్ మనకి టెలిగ్రామ్ కాలువకు పోతే మిగతా ఎక్స్టెంట్ పట్టాలంటగానే ఉంది. కానీ మొత్తం పూర్తి విస్తీర్ణాన్ని తీసుకుని వెళ్ళి 22లో నమోదు చేయడం వల్ల అక్కడ రిజిస్ట్రేషన్ కావడం లేదు సార్ అని చెప్పి కూడా అవి చూసాము. చూస్తే అవన్నీ కూడా అట్లానే ఉన్నాయి. అవన్నీ కూడా నేను చెప్పాను, ఇది ఒక్కటే కాదండి, ఈ గ్రామంలో ఎవరు అయితే ఉన్నాయో అట్లాంటి సమస్యలు అవన్నీ కూడా మీరు తీసుకొని వచ్చి నాకు ఇవ్వండి, ఇప్పుడు ఆన్లైన్ చేస్తాం 22 తొలగించమని చెప్పి అందరికి ఇంతకుముందు కూడా నిర్వహించారు. మీ అందరికీ తెలుసు. ఏదో వచ్చే వాళ్ళు రెవెన్యూ సదస్సు కండక్ట్ చేసుకొని మీరు ఇచ్చినటువంటి అర్జీలు తీసుకొని ఆ కట్టుకొని వెళ్ళిపోయేవాళ్ళు. వెళ్ళిపోయి మళ్ళీ వాటికి అకౌంటబిలిటీ ఉండేది కాదు. మనం ఆఫీస్లో పెట్టేస్తే తర్వాత మీరు తిరుగుతూ ఉండేవాళ్ళు. వచ్చినప్పుడు సార్ మేము రెవెన్యూ సదస్సుల్లో అర్జీ ఇచ్చాం కదా, అది ఏమైందంటే మాకుండే బిజీకి రేపు చూస్తాం ఎల్లుండి చూస్తాం ఇట్లా మిమ్మల్ని తిప్పుకుంటూ ఇలా ఉండే పరిస్థితుల నుంచి అలా కాదు, ఒక అకౌంటబిలిటీ ఉండాలని చెప్పి ప్రభుత్వం మనకి ఆన్లైన్ సిస్టమ్ తీసుకొచ్చింది. ప్రత్యేకంగా మనకి ఒక పోర్టల్ ఏర్పాటు చేసి వచ్చిన అర్జీ అంతా కూడా ఆ దాంట్లో ఎంటర్ చేయడం జరిగింది. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ వెరిఫికేషన్ లో తహసీల్దారు టీమ్ ఉంటుంది. తహసీల్దారు అలాగే మండల సర్వేయరు అలాగే రెవెన్యూ ఇన్స్పెక్టర్, కన్సర్న్ VRO, కన్సర్న్ విలేజ్ సర్వేయర్, అలాగే రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఒక రిప్రజెంటేటివ్ వచ్చిన అర్జీలన్నీ కూడా వెరిఫికేషన్ చేసి మీకు ఏదైతే కావాలో అవన్నీ కూడా కేటగిరీస్ వైజ్ చేసి వాటిని వితిన్ SLA పీరియడ్ మీకు ఆన్లైన్లో చేసినప్పుడే ఇక్కడ మీ యొక్క సమస్యను బట్టి 60 రోజుల 30 రోజుల 15 రోజుల అనేది మీకు ఇచ్చే అక్నాలెడ్జ్మెంట్లోనే ఉంటుంది. ఆ లోపే ఇవన్నీ కూడా మీకు సమస్యను పరిష్కరించడానికి మేము ఈ టీం ఏదైతే ఉందో అది కంప్లీట్ చేస్తామని చెప్పి తెలియజేస్తాము. కాబట్టి సదస్సులకు హాజరైనటువంటి వాకాడు తహసీల్దార్ గారైనటువంటి S. రామయ్య గారికి, అదేవిధంగా రెవెన్యూ సిబ్బంది అందరికీ, అదేవిధంగా ఇచ్చిన ప్రజలందరికీ, రైతులందరికీ, అదేవిధంగా మీడియా మిత్రులకు అందరికీ నా నమస్కారం. ఈ దినం మన కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు, అదేవిధంగా నారా లోకేష్ గారు వీళ్ళ ఆశయం మేరకు ప్రతిష్టాత్మకంగా తీసుకోమని ఈ రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేయడం అయింది. ఈ రెవెన్యూ సదస్సుల కారణం ఏంటంటే కనీసం ఎన్నో సంవత్సరాలుగా పొలాలు కొనుక్కొని వాళ్ళ మీద ఇప్పటి వరకు కూడా 1B కానీ అడంగలు కానీ లేకపోవడం ఎంతో శోచనీయం. పోతే ఇంతకుముందు అధికారులందరూ కూడా మీ దగ్గర మీరు ఇచ్చినటువంటి అర్జీలు తీసుకోవడం, ఏదో నామమాత్రంగా విచారించడం, దాన్ని లోతుగా తీసుకోకపోవడం, వాళ్ళకి చెందాల్సినటువంటి నేను చెప్పకుండా చెందాల్సిన పూర్తిగా చెందలేని ఉద్దేశంతో అర్జీలు మొత్తం కూడా పక్కన పెట్టేసిన దానివల్ల రెవెన్యూ డిపార్ట్మెంటు పూర్తిగా అస్తవ్యస్తంగా ఉండింది. కానీ ఈ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గానే రైతులకి ఇవ్వవలసినటువంటి పట్టాదారు పాస్ పుస్తకాలు కంప్లీట్గా మీ విచారణ చేసి ఇవ్వదగినట్టు అర్హులందరికీ కూడా ఈ సదస్సులో అర్జీలన్నీ తీసుకొని ప్రతి ఒక్కరికి పాస్బుక్ కానీ 1B కానీ వచ్చే విధంగా ఏర్పాటు చేయాలనేదే మన చంద్రబాబు నాయుడు ఆశయం. సరే ఇక్కడికి రానివాడైనా సరే మీరు చెప్పి మీరు ఉన్నటువంటి భూములు మీకు ఏదన్నా పాస్బుక్ రానట్లయితే 1B రానట్లయితే ఈ దినమే మీరు అర్జీ ఇచ్చినట్లయితే దీనికి మంచి ఇది ఉంటుంది.
మీరు దీన్ని ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వ్యవహారం కాబట్టి ప్రతి ఒక్కరూ అర్జీలు ఇచ్చి మీరు ప్రతి ఒక్కరూ మీ భూమిని మా భూములు అన్నట్టుగా ఎక్కడో ఇది రికార్డు పరంగా అందరూ ఏర్పాటు చేసుకుంటే అది చంద్రబాబు నాయుడు లక్ష్యం నెరవేరినట్లు అవుతుంది. కాబట్టి మా ఉద్దేశం ఏంటంటే మీరు ప్రతి ఒక్కరూ ఇప్పుడు కూడా ఆలోచించి సాయంకాలం వరకు టైం ఉంది. కొండాపురం, కాశీపురం ఈ 2 పంచాయతీలకు సంబంధించి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. తహసీల్దారు చాలా మనకు ఒక మంచి అధికారి రావడంతో మనం ఆనందంగా మీరు ప్రతి ఒక్కరూ చేయించుకున్న దానికి అప్పటికప్పుడే ఆయన సమస్యను తీర్చే విధంగా కూడా ప్రయత్నం చేస్తున్నాడు. ఈ అధికారులు కూడా బాగా ఉపయోగించుకుని మీ భూములు మీరు అందరూ మీ స్వాధీనంలో ఉండేటట్టు మీ పట్టాదారు పాస్బుక్లు అయితే మీ మంత్రులు అయితే చేసుకునేటట్టు చేసుకోగలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అంబేద్కర్ పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్ చెప్పారు. పార్లమెంట్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై కేసు నమోదు చేయడాన్ని కూడా ఖండిస్తున్నట్లు తెలిపారు. తిరుపతిలో ప్రెస్ క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడారు. అమిత్ షాకి ఏమీ తెలియదని, బుల్ రోజర్లు పంపడం మాత్రమే షాకి తెలుసని ఎద్దేవా చేశారు. బీజేపీ, మోడీ, అమిత్ షా పరిపాలనలో ఒక్క మంత్రి కూడా హ్యాపీగా లేరన్నారు. కేంద్ర సర్వీసులో ఉన్న సెక్రటరీలకు కూడా పవన్ లేదన్నారు. మరియు 1984 వరకు అంబేద్కర్ గారిని పట్టించుకున్న వారే లేరని చెప్పారు. 1984 తర్వాత అంబేద్కర్ ప్రతి ఇంటికి, ప్రతి వీధికి, ప్రతి ఊరికి రావడానికి కారణం ఎవరు అన్న విషయంపై రీసెర్చ్ జరగాలన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు ఎర్లాపల్లి గోపిగౌడ్, రవి, తేజవతి, అబ్దుల్ ముజెల్ పటేల్, రావణ్, వెంకటేష్ గౌడ్, సమీ ఉల్లా, కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇది మొదటిది. మన అమిత్ షా ఏదో తెలివి తక్కువ మాట్లాడాడు. నేను ఖండిస్తున్నా. అమిత్ షాకి తెలివి లేదు. ఆయనకి తెలిసిందల్లా బుల్డోజర్ పనులు చేయడం తప్ప, ఏదంటే నోటుకొస్తే మాట్లాడడం తప్ప కర్మ పట్టింది భారతదేశానికి. నేను 3 రోజుల నాటి ఢిల్లీలో కూర్చుంటే ఒక్క జర్నలిస్టు హ్యాపీగా లేడు. పార్లమెంటుకు రానిరంట. కాంగ్రెస్ వాళ్ళు మీరు వేరు, మేము ఎప్పుడైనా రావచ్చు పోవచ్చు, పార్లమెంటుకు రానిరంట. ఒక్క మంత్రి హ్యాపీగా లేడు. వాడికి పవర్సే లేవు. ఒక్క సెక్రటరీ కూడా పవర్స్ లేవు. వాడు ఐఏఎస్లు, ఐపీఎస్లు, వాళ్ళకి పవర్సే లేవు. భారతదేశం ప్రజాస్వామ్యం భ్రష్టు పట్టిపోతా ఉంది, బలహీనం అయిపోతా ఉంది. భారతీయ జనతా పార్టీలో మంత్రికి విలువ లేదు. వాడు ప్రతిదీ చంద్రబాబు నాయుడికి ఏదైనా పని కావాలంటే మంత్రికి ఫోన్ చేస్తే అన్నా మా చేతుల్లో ఏమీ లేదు, అక్కడి నుంచి పైనుంచి చెప్పచ్చు అంటున్నారంట. కనీసం 100 కోట్లు కావాలన్నా కూడా మంత్రులకి వాల్యూ లేదు. మన మోడీ గారి పరిపాలనలో బీజేపీ పార్టీలో ఇది పరిస్థితి. చాలా బలహీనంగా ఉంది ప్రజాస్వామ్యం, భారత ప్రజాస్వామ్యం. మోడీ గారి పరిపాలన, అమిత్ షా పరిపాలనలో ఇది తెలియటం లేదు. అక్కడ ఢిల్లీ వాళ్ళకి అంతా తెలుసు. జోకులు వేసుకుంటున్నారు ప్రభుత్వం పైన, మోడీ గారి ప్రభుత్వం పైన. ఎప్పుడు పోద్దా అని చూస్తున్నారు. మరి రెండో విషయం, అంబేద్కర్ గారు లా మినిస్టర్ గా ఉన్నారు. ఆయన పొద్దున్నే 8 గంటలకు ఆఫీస్కి వెళ్ళేవాడు. న్యాయశాఖ మంత్రిగా అంబేద్కర్. ఎక్కడా రాయలేదు. భార్యాభర్తల మధ్య రహస్యాన్ని చెబుతున్న అంబేద్కర్ భార్య, అంబేద్కర్ భార్య భర్త మధ్య, అంబేద్కర్ గారి మధ్య ఉన్నటువంటి రహస్యం ఏ పుస్తకంలో ప్రపంచంలో ఎక్కడా ఎవరికి తెలియని రహస్యాన్ని నేను చెప్తున్నా. అంబేద్కర్ అంటే ఏంటి? న్యాయశాఖ మంత్రిగా 8 గంటలకు వెళ్ళి పొద్దున్నే సాయంకాలం 8 గంటలకు వచ్చేవాడు. ఎంతమంది వెళితే వాళ్ళకి సహాయం చేసేవాడు. సహాయాలు చేస్తూ పోతున్నటువంటి అంబేద్కర్ ఆ రోజు మంత్రులకి, ఆ రోజు అంబేద్కర్ మంత్రిగా ఈ రోజు మంత్రులకి ఎంత తేడా! ఆకాశం భూమికి ఉన్నంత తేడా. మరి అంబేద్కర్ ద్వారా లాభం పొందాడు ఒక ఆయన. లాభం పొంది సంతోషంగా అంబేద్కర్ ఇంటికి వెళ్ళి, అంబేద్కర్ ఆఫీసులో ఉన్నప్పుడు అంబేద్కర్ గారి భార్యకి ఒక ప్యాకెట్ ఇచ్చాడు. అయ్యో, నాకు మంత్రి గారు, అంబేద్కర్ గారు నాకు మంచి సహాయం చేశాడమ్మా, ఆయనకు కృతజ్ఞతగా నేను వచ్చి ఈ గిఫ్ట్ ఇచ్చిపోతున్నాను అని అంటే, ఆ గిఫ్ట్ ని ఓపెన్ చేసింది అంబేద్కర్ భార్య. ఆడేముందనంటే
ఒక జత గుడ్డలు అంబేద్కర్ గారికి సూటు మరి సరిపోయేటట్టుగా ఒక జత బట్టలు అంబేద్కర్కి, భార్యకు కూడా ఒక మంచి చీర, ఈ రెండు కలిపి ప్యాకెట్ కట్టి ఒక స్వీట్ ప్యాకెట్ ఇచ్చారు. ఆమె సంతోషంగా స్వీకరించింది, ధన్యవాదాలు అని చెప్పింది. వాడు కాలుకు దండం పెట్టి ఆడెవడో ఒకడు వాడు పెట్టేసి వెళ్ళిపోయాడు. అంబేద్కర్ గారు 8 గంటలకు వచ్చాడు ఇంటికి, స్నానం చేసి మరి డైనింగ్ టేబుల్లో వచ్చి కూర్చున్నాడు. డైనింగ్ టేబుల్లో వచ్చి కూర్చొని తింటూ ఆ టేబుల్ పైన ఉన్నటువంటి ఆ 2 ప్యాకెట్లను చూసి అడిగాడు భార్యని, ఏంటి సవిత అది ఏంటి అని అంటే, ఆమె చాలా సంతోషంగా చెప్పింది, నువ్వు ఎవరికో సహాయం చేసావంట, సహాయం పొందిన వాడు వచ్చి 2 ప్యాకెట్లు ఇచ్చిపోయాడు, నీకు ఒక జత బట్టలు నాకు ఒక జత బట్టలు మంచి స్వీట్ ప్యాకెట్ ఇచ్చాడు అని అంటే, ఎంగిలి చేత్తో అంబేద్కర్ లేచి ఆ ఎంగిలి తింటూ ఆ 2 ప్యాకెట్లను తీసుకొని వచ్చి ఇంటి బయటకు వచ్చి ఆ లాన్ లో ఇసిరి కొట్టాడంట. ఇసిరి కొట్టాడు, గుడ్డలు లేచిపోయినాయి, ఆ స్వీట్లు ఉంటే రౌండ్ కొడతా లాన్ లో పచ్చిక మైదానంలో వెళ్ళాయంట. భార్య కూడా వెనకాలండి చూస్తా ఉంటే వచ్చి ఆ చేతితోనే అన్నం తెలియదంటే చేతులు కడుక్కొని పడుకున్నాడు అంబేద్కర్. 3 రోజులు భార్యతో మాట్లాడలేదు. అంబేద్కర్ గారి భార్య ఆయన ఇచ్చినటువంటి మంత్రిగా ఆయన చేస్తే సహాయం చేస్తే లబ్ధి పొందినటువంటి వ్యక్తి వచ్చి ఆ గుడ్డలు స్వీట్లు ఇచ్చిన దానికి భార్యతో 3 రోజులు మాట్లాడలేదు. 3 రోజులు మాట్లాడలేదు. భార్య అన్నం కూడా తినలేదంట అంబేద్కర్ ఇంట్లో. బయట ఎక్కడో ఏదో ఇడ్లీ తిన్నాడో లేకపోతే చపాతీ పూరి బయట తిన్నాడో, ఇంట్లో తినలేదంట. 3వ రోజు కాళ్ళు పట్టుకొని అంబేద్కర్ భార్యని, అంబేద్కర్ సత్యమని నేనేం పాపం చేశాను అని అంటే చెప్పాడు, మనం పబ్లిక్ లైఫ్ లో ఉన్నాం, గిఫ్ట్లు మనం స్వీకరించకూడదు, చేసింది పాపం, నువ్వు జీవితంలో ఇటువంటి పాపం మళ్ళా తిరిగి చెయ్యను అని అంటే అడిగింది. ఇది పాపమా? అవును పాపం. స్వీట్ తీసుకోవడం పాపం, గుడ్డలు తీసుకోవడం పాపం. ఈ పాపాన్ని జీవితంలో నువ్వు చెయ్యను అంటే నేను అన్నం తింటాను. అది కాళ్ళు పట్టుకొని అంబేద్కర్ చెప్పే, జీవితంలో ఇటువంటి పని నేను గుడ్డలు కానీ స్వీట్లు కానీ స్వీకరించను అని ప్రమాణం చేసిన తర్వాత అంబేద్కర్ వచ్చి కూర్చొని అన్నం తిన్నాడు. ఇది అంబేద్కర్ గారి నిజాయితీ, ఇంటెగ్రిటీ. ఎవరికి ఉంది ఈ భారతదేశంలో? ఎవరినుంటే ఒక 15 మందికి ఉందో 10 మందికి ఉందో ఈ ఇంటెగ్రిటీ. అందుకే అంబేద్కర్ ని మా వాళ్ళందరూ అంబేద్కర్ ఫోటో పెట్టుకొని చూపిస్తా ఉంటే నాకు నవ్వు వస్తుంది. నేను నవ్వుకుంటా ఉన్నా, అబ్బో ఎప్పుడు నేను అంబేద్కర్, అందరు ఎంపీల చేతుల్లో అంబేద్కర్ 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 అంబేద్కర్. 1974లో నేను ఒక మీటింగ్ ఏర్పాటు చేశాను అంబేద్కర్ డేని, ఏప్రిల్ 14. బతిమలాడితే 14 మంది వచ్చారు ఆ రోజు ఎమ్మెల్యే ఆయన ప్రొఫెసర్ కమలనాథన్ వచ్చి ఆ రోజు సభకు వచ్చారు 1974 ఏప్రిల్లో, 50 సంవత్సరాల క్రితం. ఇప్పుడు అంబేద్కర్ విగ్రహం. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా అనుచిత వ్యాఖ్యలు. కోట మండలంలో వెల్లువెత్తుతున్న నిరసనలు. సింగనాలతూరు గ్రామంలో జరిగిన రెవెన్యూ సదస్సు. ప్రజల సమస్యలను పరిష్కరించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని టీడీపీ అధ్యక్షులు పెమ్మసాని శ్రీనివాస్ నాయుడు సూచన. నెల్లూరు నగరంలోని డైకాస్ రోడ్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూతన జిల్లా కార్యాలయం ప్రారంభించిన వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.